ఇందులో టీటీడీ వైఫల్యం లేదు, ఇందులో టీటీడీ వైఫల్యం లేదు. టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య, క్రితం కంటే ఎంతో బెటర్. వాస్తవ విషయం చాలా మందికి తెలియదు. భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆతృతో వచ్చి క్యూలో నిలబడ్డారు. కూడా నిలబడ్డారు భక్తులంతా. బ్లడ్ షుగర్ పడిపోయింది, వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది. నేను చాలా మంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు. పెద్ద వాళ్ళు చాలా మంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు, ఎవరు వాళ్ళకి పెట్టలేదు, తగ్గలేదు, వాళ్ళకై వాళ్ళే పడిపోయారు. ఇది వాస్తవం. దీనికి శ్యామరావు కానీ, వెంకయ్య కానీ, టీటీడీ అధికారులు కానీ, పోలీసులు కానీ సంబంధం మరి చాలా ఆశతో వచ్చారు. చూస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని. మరి అడుగుండా ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు. అక్కడికే పడిపోయారు, చచ్చిపోయారు. ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టాలు చేసిన దూరకది. కడుపులో ఏమీ లేకుండా, తిరిగి లేకుండా ఆకులతో పరిగెత్తారు. అందుకే చనిపోయారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదు. బాగా చేస్తున్నారు. నిన్న కూడా నేను పోయి వచ్చాను పైకి. జాగ్రత్తగా చేస్తున్నారు టీటీడీ అధికారులు. వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను. ఈ భక్తులు చనిపోయిన దానికి మరి టీటీడీకి అది వ్యక్తుల వల్లే జరిగింది. పాపం అమాయక భక్తులు రాత్రంతా రైళ్లలో, బస్సుల్లో ప్రయాణం చేసి మరి క్యూలో లేట్ అయితే ఏమోనట్టు తినకుండా వచ్చి క్యూలో నిలబడ్డారు. తప్పన పడ్డప్పుడు వాళ్ళ ముగ్గురు నలుగురిని చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవం. రెండో విషయాన్ని గురించి అప్రస్తుతం అయినా నేను చెప్పాలనుకున్నాను. విశాఖపట్నం నిన్న మోడీ మోసం చేస్తున్నాడు. ఉక్కు ఫ్యాక్టరీని గురించి మాట్లాడకపోవడం తప్పు. భారతీయ జనతా పార్టీ ఉక్కు ఫ్యాక్టరీని 22.5 లక్షల కోట్ల ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నారు. దీన్ని ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు. దీన్ని మోడీ నిన్న ఏం మాట్లాడకపోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఒక చిన్న మాట, చంద్రబాబు వస్తున్నాడు. చంద్రబాబు గురించి కూడా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు మరీ ఎక్కువ పొగడుతున్నాడు. పొగడ్తలు తగ్గించడం మంచిది. నిన్న మోడీని భలే పొగడుతున్నాడు. ఏమైనా పూడుకో గుంతులు పెట్టుకున్నంత పని చేశారు. నిన్న ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఏమీ ఒక్క మాట రాలేదు. థ్యాంక్ యూ.